शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकालेषु सर्वदा गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव। श्री महालक्ष्मी महादुर्गा महासरस्वती रूपे जगदांबिका आय नमः। ప్రేక్షకులందరికీ నమస్కారం। మనం ఇప్పటి వరకు 12 స్కంధాల్లో మొదటి 2 స్కంధాలు చూసాం। చాలా శ్రద్ధగా చాలామంది దీన్ని వింటున్నారు। వాళ్ళందరికీ ఆ జగదంబ అష్టైశ్వర్య ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను। ఇలాగే ఇక మన ప్రయాణం ముందుకు సాగిద్దాం। ఇప్పుడు మనం తృతీయ స్కందంలోకి వెళ్దాం। తృతీయ స్కందంలో దేవి యొక్క ఆవిర్భావం గురించి చాలా చక్కగా వివరించారు। జనమజయుడు వ్యాసుడిని దేవీ భగవతానికి సంబంధించిన త్రిమూర్తులు, వాళ్ళ గుణాలు, సృష్టి స్థితి లయలు, ప్రాణి ధర్మాలు, వీటన్నిటికి సంబంధించిన అనేక ప్రశ్నలు అడిగాడు। బ్రహ్మదేవుడు నారదుడు చెప్పాడు, నీకు నచ్చిన సందేహాలే నాకు వచ్చాయి। ఏమని చెప్పాడు బ్రహ్మదేవుడు నారదుడు? నీకు వచ్చిన సందేహాలే నాకు వచ్చాయి। అప్పుడు నేను నారదుడిని అడిగాను, బ్రహ్మదేవుడు నాకు చెప్పిన విషయాలనే నీకు చెప్తానన్నాడు నారదుడు। నారదుడు నాకు చెప్పిన వాటినే నేను ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా విని అన్నాడు వ్యాసుడు జనమజయుడితో। బ్రహ్మదేవుడు నారదునితో ఏది చెప్పాడో అదే ఇప్పుడు వ్యాసుడు జనమజయుడితో ఈ విధంగా వివరిస్తున్నాడు। పూర్వము సృష్టి అంతా జలమయమైంది। అప్పుడు నేను ఒక్కడనే ఒక పద్మంలో కూర్చొని ఉన్నాను। అప్పటికి సూర్యచంద్రులు, చెట్లు, పర్వతాలు ఏవీ లేవు। ఈ నీళ్ళల్లో ఉన్న పద్మంలో ఎలా పుట్టాను? ఎందుకు పుట్టాను? ఈ నీరంతా దేని మీద ఉంది? నేనున్న ఈ పద్మం ఎక్కడ ఉంది? దాని మొదలు చూద్దామని కాడ వెంబడి లోపలికి వెళ్ళి ఎంత వెతికినా నీళ్ళే కనిపించాయి। 1000 సంవత్సరాలు వెతికినా కూడా నీరు తప్ప నేల కనపడలేదు। ఇంతలో ఆకాశంలో నుంచి తపస్సు చేయమని ఒక శబ్దం వినిపించింది। సరే అని పద్మంలో కూర్చొని తపస్సు చేస్తున్నాను। 1000 ఏళ్ళు తపస్సు పూర్తయ్యాక సృష్టించమని చెప్పింది ఆకాశవాణి నాతో। ఎవరితో? బ్రహ్మదేవుడితో। చుట్టూ నీళ్లు ఏమి సృష్టించాలి, ఎలా సృష్టించాలి, నాకేమీ తోచడం లేదు అన్నారు బ్రహ్మదేవుడు। ఇంతలో కూర్చున్న నా దగ్గరికి మధుకైటములు అనే రాక్షసులు వచ్చి వాళ్ళతో యుద్ధం చేయమన్నారు। భయంతో మళ్ళీ తామర పువ్వు కాళ్ళలో నుంచి చాలా లోతు నీళ్ళలోకి వెళ్ళాను। అక్కడ అద్భుతమైన పురుషుణ్ణి చూశాను। అతడు పచ్చని పట్టు వస్త్రం కట్టుకొని మెడలో వనమాలలు ధరించి 4 చేతులతో శంకు చక్ర గదా పద్మం ధరించి ఆదిశేషునిపై పడుకొని ఉన్నాడు। అతడి శరీరం మాత్రం నల్లని మేఘంలా ప్రకాశిస్తుంది। ఆయనే విష్ణుమూర్తి। అతడు యోగ నిద్రలో ఉన్నాడు। ఏమి చెయ్యాలో తోచక అతడిలో నిద్రారూపంగా ఉన్న పరదేవతనే నేను స్తోత్రం చేశాను। ఆ పరదేవత విష్ణు శరీరాన్ని వదిలి ఆకాశంలో నిలబడింది। వెంటనే నిద్రలేచిన విష్ణుమూర్తి మధుకైటవులతో యుద్ధం చేసి ఆ పరదేవత అనుగ్రహంతో వాళ్ళని సంహరించాడు। అప్పుడు నేను విష్ణువు దగ్గరికి వెళ్ళాను। ఆ సమయానికే రుద్రుడు కూడా అక్కడికి వచ్చాడు। మహాదేవి మా ముగ్గురితో సృష్టి స్థితి లయలను జాగ్రత్తగా నిర్వహించమని చెప్పింది। అప్పుడు నేను అంతా నీటిమయం కదా, మా పనులు ఎట్లా చేయగలం అన్నాను మహాదేవితో। అప్పుడు జగదాంబిక చిరునవ్వు నవ్వింది। వెంటనే రత్నాలంకృతమైన ముత్యాల దండలు వేడుతున్న దివ్య విమానంలో ఆకాశంలో నుంచి వచ్చింది। ఈ విమానం ఎక్కడిది? మీకు అత్యాశ్చర్యకరమైన ఒక దాన్ని చూపిస్తాను అన్నది జగదంబ। అట్లేగే అని నిస్సందేహంగా విమానం ఎక్కి ముగ్గురము కూర్చున్నాం। జగదంబిక తన శక్తితోనే ఆ విమానాన్ని ఆకాశంలో నడిపింది। త్రిమూర్తుల సర్వలోక సందర్శనం। మనసులాగా దూసిపోతున్న ఆ విమానం ఒక ప్రదేశంలో ఆగింది। అక్కడ నీళ్లు లేవు, పూలు పండ్లతో నిండిన చెట్లు,
పక్షుల కిలకిలారావాలు, కోకిలల కూతలు, అందమైన తోటలు, పర్వతాలు, పచ్చిక నేల, నదులు, స్త్రీ పురుషులు, అనేక రకాల మృగాలు, కొండలు, నదులు, సెలయేళ్ళు, చెరువులు, అందమైన నగరం, ఎదురుగా అందమైన భవనం, దివ్యమైన ప్రాకారం, బంగారుమయ ప్రదేశాలు, వాటిలో యజ్ఞశాలలు. ఆ పట్టణం చూసి మేము ముగ్గురు స్వర్గం అనుకున్నాం. విమానం మరో పక్కకు వెళ్తుండగా నందనవనం, అందులో పారిజాత వృక్షం, దాని నీడలో కామధేను, 4 దంతాల ఏనుగులు మాకు కనిపించాయి. ఆ వనమంతటా అప్సరసలు, యక్షులు, గంధర్వులు, విద్యాధరులు కోలాహలంగా ఆడుతూ పాడుతూ ఆనందిస్తున్నారు. అక్కడ సచీదేవితో వినోదిస్తున్న దేవేంద్రుణ్ణి, యమ, కుబేర, వరుణులను, సూర్యాది దేవతలను చూసి ముగ్గురము ఆనందించాం, ఆశ్చర్యపడినాం. విమానము ఆ ప్రాంతం నుండి మరికొంత పైకి ఎగిరి బ్రహ్మలోకాన్ని చేరుకుంది. అక్కడ మరొక బ్రహ్మను చూసి మేము ముగ్గురము ఆశ్చర్యంలో మునిగిపోయాం. అక్కడ బ్రహ్మసభలో 4 వేదాలు, సమస్త శాస్త్రాలు కనబడ్డాయి. సముద్ర, నది, పర్వతాలు, ఆదిదేవతలు ఉన్నారు. అక్కడ ఉన్న బ్రహ్మ ఎవరని శివకేశులు ఇద్దరు నన్ను అడిగారు. నాకేమీ తెలియడం లేదు అని నేను చెప్పాను. బ్రహ్మలోకంలో పొందిన ఆశ్చర్యం నుంచి మేము తేరుకోకుండానే విమానం మమ్మల్ని కైలాసానికి తీసుకెళ్ళింది. అక్కడ ప్రమదగణాలు, యక్షులు గుంపులు గుంపులుగా ఉన్నారు. పక్షుల మధుర మంజుల నాదాలు మారుమోగుతున్నాయి. వీణ మృదంగాలు ధనులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంతలోనే త్రిలోచనుడైన శివుడు వృషభ వాహనం ఎక్కి భవనంలో నుంచి బయటకు వస్తున్నాడు. ఆ శివుడు 5 ముఖాలతో, 10 చేతులతో, శిరస్సుపై చంద్రవంకతో, ఇరుపక్కల వినాయకుడు, కుమారస్వాములతో ప్రకాశిస్తున్నాడు. నందీశ్వరాది ప్రమద గణాలు జయ జయధ్వనాలు చేస్తున్నారు. మా పక్కన ఉన్న శంకరుడు కాక మరో శంకరుడు చూసి విసిరిపోయాము మేము ముగ్గురు. మరుక్షణంలో వాయువేగంతో బయలుదేరిన విమానం వైకుంఠానికి చేరింది. అక్కడ ఐశ్వర్యము మన ఊహ కన్నంది. ఎందుకు? అక్కడ మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి. అక్కడ శ్రీ మహావిష్ణువు పీతాంబరుడై చతుర్భుజాలతో ప్రకాశిస్తూ గరుత్మంతుడిపై దర్శనమిచ్చాడు. మహాలక్ష్మి అతడికి వింజామరలు వీస్తుంది. శివుడు నేను ఆశ్చర్యపోతున్నాం. ముగ్గురము ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నాం. విమానం చూస్తుండగానే అమృత సముద్రాన్ని చేరుకుంది. ఆ సముద్రం మధ్యలో ఒక ద్వీపం. ఆ ద్వీపం మీద మందారం, పారిజాతం మొదలైన దివ్యమైన పూల చెట్లు దట్టంగా ఉన్నాయి. మంచి ముత్యాల దండలు వేలాడుతున్నాయి. లెక్కలేని పూలదండలు ఉన్నాయి. పరిమళాన్ని వెదజల్లి అశోక పొగడ చెట్లు, మొగలి పొదలు, సంపంగ పొదలు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా తుమ్మెదలు, జంకారాలతో, కోకిల కూతలతో ప్రతిధ్వనిస్తుంది. త్రిమూర్తులకు దేవి దర్శనం. ఆ ద్వీపంలో శివాకారము ఉన్న అందమైన శయ్య, దాని నిండా రత్నాలే. విమానంలో నుంచి చూస్తుంటే ఆ శయ్యకే ఇంద్రచాపము అలంకరింపబడి ఉంది. ఆ శయ్య పైన ఒక అందమైన సుందరీమణి కూర్చొని ఆ దివ్యమైన స్త్రీ ఎర్రని వస్త్రాలను, పూలమాలను ధరించి ఎర్రని చందనాన్ని పూసుకోవాలి. ఆమె కళ్ళు కూడా ఎర్రగున్నాయి. పెదవులు ఎరుపే, కోటి మెరుపు తీగల కాంతిలాగా ప్రకాశిస్తుంది. సూర్యబింబంలాగా వెలిగిపోతున్న ఆమెకి 4 చేతులు ఉన్నాయి. అందులో 2 అభయ వరద ముద్రలు, మిగిలిన 2 పాశాంకుశాలను ధరించింది. మా ముగ్గురిలో ఎవరు ఆమెని ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. చిరునవ్వులు చిందిస్తున్న ఆ దివ్య సుందరమూర్తిని హీంకార జపంతో పక్షి సమూహాలు సేవిస్తున్నాయి. ఆవిడే హీంకారం అనే పంజరంలో ఉండే బంగారు చిలుక, దయామయి, నవయౌవన. ఆమె అనేక మణిమయ భూషణాలతో, బంగారు మయమైన కేయూర కిరీటాలతో విలనిల్లుతున్నది. దేవకన్యలంతా ఆమె చుట్టూ చేరి స్తోత్రాలు చేస్తున్నారు. 6 కోణాలతో కూడిన యంత్రరాజం మీద కూర్చొని కనువిందు చేస్తుంది జగన్మాత. ఆ శ్రీరత్నాన్ని చూసి మేము ముగ్గురము ఆశ్చర్యపోయాం. గుట్లప్పగించి చూస్తూ బొమ్మల్లాగా నిలబడ్డాం. చూస్తుండగా ఆమె అనంత నయనాలతో, అనంత చేతులతో, అనంత ముఖాలతో ప్రకాశిస్తూ కనిపించింది. ఎవరిమే? అప్సరస, గంధర్వ కన్య, దేవతాశ్రీనా? ఇక్కడ ఎందుకుంది? ఈమె పేరేమిటి? ఇలా మా ముగ్గురికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇంతలో విష్ణుమూర్తికి
ఒక విషయం స్ఫురించింది. విమానంలో మాతో పాటు ఉన్న అంబికతో, ఏషా భగవతీదేవి సర్వేషాం కారణం హీనః మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి రవ్యేయ. ఈవిడ మాకందరికీ కారణభూతురాలు. ఈమె మహాదేవి, మహావిద్యా స్వరూపిణి, మహామాయా స్వరూపిణి, అంతటా నిండి ఉన్నది. ప్రకృతి స్వరూపిణి, నశించడం, తరిగిపోవడం, మార్పు పొందడం అనే వికారాలు లేనిది. ఈమె యోగ విద్య ద్వారా యోగుల చేత తెలుసుకోబడినది, అల్పబుద్ధులకు అందనిది. ఇచ్ఛాస్వరూపిణి, నిత్యానిత్య స్వరూపం కలిగి భాగ్యహీనుల చేత సేవింపబడేది, సమస్త ప్రపంచాన్ని నియమించేది, శాసించేది, వేదముల ఎందున్నది, విశాలమైన చూపు కలది, శక్తులన్నిటికన్నా ముందున్న శక్తి. ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని తనలో కలుపుకొని ఒంటరిగా తాను ఒక్కతే ఉండి క్రీడిస్తుంది. సమస్త జీవుల కోట్ల గుర్తుల్నే తనలో నిక్షిప్తం చేసుకొని అంతా తానై ఆడుతూ ఉంటుంది. సమస్త బీజాక్షరాలు ఆమె స్వరూపమే. బీజాక్షరములు అన్నిటి ఎందు ఆమె నిండి ఉన్నది. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య అన్నట్లు సమస్త ఐశ్వర్యాలు చిరకెత్తులాగా ఈమెను సేవిస్తున్నాయి. ఇంతటి మహాదేవిని చూస్తున్న మనం మహాదృష్టవంతులం, ధన్యులమైన. కొన్ని వేల సంవత్సరాలుగా మనం చేసిన తపస్సుల ఫలితమే ఈ మహాదర్శనం. గొప్ప గొప్ప తపస్సు పనులే ఈమెను చూడగలరు. సంసార సముద్రంలో పడిన వాళ్ళకి ఆమె దర్శనం లభించడం చాలా కష్టం. మూల ప్రకృతి స్వరూపంగా ఉన్న ఈమె పరమపురుషునితో కలిసి ప్రపంచమంతటినీ సృష్టించి పరమాత్మకు చూపించింది. తేలిగ్గా ఇది అర్థమవ్వాలంటే అమ్మ మనకి నాన్నని పరిచయం చేసినట్లుగాను, వీడు మన పిల్లవాడండి అని తల్లి తండ్రికి తనయును చూపించినట్లుగాను మనం ప్రపంచ రూపంలో చూసేది ఈమెనే. ఈమె మనకి ప్రపంచాన్ని చూపించింది కూడా. అంటే చూసే వస్తువు, చూసేవాడు, చూడడము అనే మూడు ఆ మహాతల్లి జగదంబక స్వరూపమే. ఈమె సర్వమంగళ స్వరూపిణి. ఏ దేవి దేవతా స్వరూపాలైనా ఈమెలో లక్షాంశకి కూడా సాటిరావు. ప్రళయ సముద్రంలో ఉన్న చంటి పిల్లవాడిని చేసి ఉయ్యాలు లూపింది ఈ మహాదేవి. మరీ ఆకుపై పడుకొని కుడి కాలి బొటన వేడిని చీకుతూ వినోదిస్తున్న నాకు, అంటే శ్రీ మహావిష్ణువుకి జోలలు పాడి ఉయ్యాలు లూపిన ఆదిపరాశక్తి ఈవిడే. ఈమెను చూడగానే నాకు జ్ఞానోదయమే. పూర్వానుభవాలన్నీ జ్ఞాపకాలను వచ్చే మనందరికీ కన్నెతల్లి ఈమె అన్నాడు విష్ణువు. మనందరికీ ఈమె పరమ పూజ్యురాలు అని స్తోత్రం చేసి మరీ చెప్పాడు దేవిని గురించి శివబ్రహ్మలకు. మనం ఈమెకు నమస్కరిస్తూ ఈమె ప్రక్కనే నిలబడదాం, సాష్టాంగ నమస్కారం చేద్దాం, ఆమె పాదాల చెంతకు చేయ స్తోత్రాలు చేద్దాం. ఒకవేళ ద్వారపాలకులు లోనికి వెళ్లకుండా అడ్డగిస్తే ద్వారం దగ్గరే నిలబడి స్తుతిద్దాం అన్నాడు విష్ణువు శివబ్రహ్మతో. విమానం దిగి ముగ్గురు ద్వారం దగ్గరికి వెళ్ళి సందేహం ఇస్తూ నిలబడ్డారు. మహాదేవి మమ్మల్ని చూసి ఒక్క చిరునవ్వు నవ్వింది. ఆ దేవి ఆ నవ్వుతోనే మమ్మల్ని ముగ్గురిని స్త్రీలుగా మార్చింది. మేము దివ్య రూపమైన దివ్యాభరణ భూషితులయం. ఆశ్చర్యపోతున్నాయి అమ్మ సన్నిధికి చేరుకొని ఆమె పాదాల చెంత నిలబడ్డాం. ఆమె కరుణారస దృష్టి మాపై ప్రసరించింది. మేము వినయపూర్వకంగా భక్తి ప్రపత్తులతో ఆమెకు నమస్కరించి మాలో మేము ఒకరిని చూసుకుంటూ నిలబడ్డాం. మళ్ళీ అనేక రత్నాలతో అలంకరింపబడి కోటి సూర్యుల కాంతిలో ప్రకాశిస్తున్న ఆమె పాదపీఠాన్ని చూస్తున్నాం. అమ్మవారి దగ్గర ఉన్న సఖీజనంలో కొంతమంది ఎర్రని వస్త్రాలను, మరికొంతమంది నీలపు వస్త్రాలను, ఇంకొంతమంది పసుపచ్చని వస్త్రాలను ధరించున్నారు. ఆ సౌందర్యవంతులంతా ఆమెను గురించి పాడుతూ పొగుడుతూ నాట్యమాడుతూ వీణా మృదంగాలను పలికిస్తూ పరవశించిపోతున్నారు. అది అలా ఉండగా ఒక అద్భుతం కనిపించింది. దేవి పాదపీఠాన్ని చూస్తున్న మా చూపులు అమ్మవారి పాదపద్మాల మీదకి వెళ్ళిపోయాయి. ఆమె కాలి బొటని వేలి ఘోరు అద్దంలాగా కనిపించింది మాకు. అందులో మాకు నఖదర్పణ మధ్య వైదేవశ్చరణ పంకజి బ్రహ్మాండమఖిలం సర్వం తత్ర స్థావర జింగం. ఆ జగన్మాత యొక్క కాలిగోరు అనే ఆ అద్దంలో మేము మమ్మల్ని ముగ్గురిని, అష్టదిక్పాలకుల్ని, సూర్యచంద్రుల్ని, నదులని, పర్వతాలని, గంధర్వులని, అప్సరసుల్ని, అష్టవసుల్ని, సిద్ధులను, సాధ్యులను, పితృదేవతలను, కింపురుషులను, యక్షలను, రాక్షసులను, ఆదిశేషుల్ని, మా ముగ్గురి లోకాలను, ఒకటేమిటి స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమంతటిని చూశాం.
ఆమెను విశ్వమాతగా గుర్తించి చూస్తుండగానే 100 సంవత్సరాలు ఇట్లే గడిచిపోయాయి. మా రూపాలు మమ్మల్నే మోహింపచేసేట్లుగా ఉన్నాయి. అక్కడ చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఒకనాడు శ్రీరూప శ్రీహరి ఆ భువనేశ్వరుని స్తోత్రం చేశాడు. దేవికి, ప్రకృతి స్వరూపిణికి, విధాత్రికి, శుభభద్రకు, కామిదాయునికి, బుద్ధిసిద్ధులకు, సచిదానంద స్వరూపునికి, సంసారము దహింపజేసే అగ్ని స్వరూపునికి నమస్కారం. సృష్టి, స్థితి, లయ, తిరోధన అనుగ్రహములనే 5 పనులు చేయనట్టు మహాదేవికి, బ్రహ్మనికి కదలిక లేని అన్నిటి యందు కదలకుండా ఉండి వాటిని నడిపిస్తూ అన్నిటినీ అధిష్టానంగా ఉన్న నీకు అభివందనం. అర్ధమాత్ర స్వరూపిణి అర్ధభూతకు హృలేక్క వందనం అని విష్ణువు స్తోత్రం చేశారు మహాదేవి. శ్రీరూపంలో ఉన్న మహావిష్ణువు. సమస్త ప్రపంచము నీలోనే నిండి ఉంటుంది. నీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ నీలో ఐక్యమవుతుంది. నువ్వు సర్వశక్తి సంపత్తురాలు. నీ శక్తి సామర్థ్యాలు అనంతాలని, సమస్త లోకాలని నువ్వే నిండి ఉన్నావని ఇప్పుడే తెలుసుకున్నావు. సమస్త ప్రపంచాన్ని నువ్వే సృష్టించి పరపురుషుడికి చూపిస్తూ ఉంటావు. ఇంద్రజాలకురాలుగా 23 తత్వాలతో ప్రకాశిస్తూ ఉంటావు. నువ్వు లేకపోతే ఏ ప్రాణి కదలదు. నీ ప్రభావాలతో ప్రపంచాన్ని సంతృప్తిపరుస్తావు. నీ తేజస్సులతో ఈ ప్రపంచాన్ని ప్రకటిస్తావు. నీవు లేనిదే పరపురుషుడు కూడా అసమర్థుడవుతాడు. కల్పాంతంలో నీ చరిత్రను, నీ వైభవాన్ని తెలిసినవాడు ఒక్కడు కూడా లేడు. మధుకైటముల బారి నుండి మమ్మల్ని రక్షించావు. పరమ సుఖప్రదమైన నీ దర్శన భాగ్యాన్ని కలిగించి పరమానంద భావాన్ని మాకు ప్రసాదించావు. నీ అనుగ్రహానికి పాత్రను చేసావు మమ్మల్ని. నీ ప్రభావం వల్ల సృష్టించబడ్డ బోలాలలో నీ చరిత్ర ఎంతటిదో నాకే కాదు, ఈ బ్రహ్మరుద్రులు కూడా సాధ్యం కాదు. ఈ బ్రహ్మరుద్రులు కూడా సాధ్యం కానప్పుడు ఇక ఈ తిరుల సంగతి ఏమని చెప్పను. దివ్యమైన నీ రూపాన్ని నా హృదయంలో, నీ నామాన్ని నా నాలుగు పైన శాశ్వతంగా ఉండేట్లుగాను, నీ పాదపద్మాన్ని నిత్యను దర్శించే భాగ్యాలు ప్రసాదించు తల్లి. నన్ను నీ సేవకుడిగా భావించు. నువ్వు నాకు అధికారివైన మన ఇద్దరిది తల్లి బిడ్డల బంధమే. ఈ బంధాన్ని కలకాలం అలాగే స్థిరంగా ఉండని. ఈ సృష్టిలో నీకు తెలియంది లేదు. రసజ్ఞురాలమైన నీకు నేను ఏమని వినిపించుకో. నీకు ఏది అనుగ్రహిస్తే బాగుంటుందని అనిపిస్తుందో, నాకు ఏది తగునో, దేనికి అర్హత ఉన్నదే దానినే అనుగ్రహించు తల్లి. నీ కోరిక ప్రకారమే మేము సృష్టి, స్థితి, లయలను నిర్వహించగలుగుతున్నామని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఈ ప్రపంచాలంతటికీ ఆధారశక్తివి నువ్వే, నిత్యము సనాతనము నువ్వే. నిన్ను, నీ పక్కనున్న మహాపురుషుని చూశాక సాత్విక ప్రకృతి సహకారంతో తామసిక ప్రవృత్తి నశించింది. బుద్ధిమంతుల్లో బుద్ధివి, శక్తిమంతుల్లో శక్తివి, కీర్తిమంతుల్లో కీర్తివి, కాంతిమంతుల్లో కాంతివి నువ్వే. నువ్వే గాయత్రివి, మొట్టమొదట వేదకడివి నువ్వే. స్వాహ, స్వదా, భగవతి అని పదాలతో చెప్పబడేదానివి నువ్వే. సగుణువు, అర్ధమాత్ర స్వరూపిణివి నువ్వే. మోక్షం కోసం ఈ ప్రపంచానంతటిని సృష్టిస్తూ సముద్రానికి తరంగాలు ఎట్లవో ఇవన్నీ నీ అంశమే తల్లి. అన్నీ నీ నుండే పుట్టి నీలోనే ఉంటూ నీలోనే లయమవుతూ రహస్యాన్ని లయమవుతా అనే రహస్యాన్ని జీవుడు తెలుసుకున్న వెంటనే నాటకం వేసేవాడు. వాడి పాత్ర ముగిసిన వెంటనే తన వేషాన్ని తీసేసుకుంటుగా నీ మాయని నువ్వే ఉపసంహరిస్తావు. ఎంత చక్కగా చెప్పారు చూడండి మహావిష్ణు. ఓ మహాదేవి, రక్షకురాలైన నువ్వే నన్ను ఈ మోహమనే వల్లో నుంచి బయటపడే రాగద్వేషాది భావాన్ని తొలగించి దుఃఖాలను నశింపజేసి సత్యజ్ఞాన ప్రకాశాన్ని కలిగించు. ఓ మహావిద్యాస్వరూపిణి, సర్వార్థదాయిని, నీకు పాదాభివందనం చేస్తున్నాను. నా యందు దయ ఉంచి జ్ఞాన ప్రకాశాన్ని అనుగ్రహించు అంటూ విష్ణుమూర్తి మహాదేవుని స్తోత్రం చేశాడు. ఆ తర్వాత భక్తితో శివుడు మహాదేవుని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. సకల లోకాలను నిర్మించడంలో చతురత కలిగిన ఓ జగజ్జన్ని, మంగళప్రదాయిని,
మహావిష్ణువులే నీ ప్రభావంతో పుట్టారంటే ఇక నీ ప్రభావంతో పుట్టానని వేరే చెప్పని అవసరం లేదు కదా. పంచభూతాలకు కారణం నువ్వైతే ఆ పంచభూతాలు మరికొన్నింటికి కారణమవుతున్నాయి. భూమి, నీరు, గాలి, ఆకాశము, అగ్ని అనే 5 భూతాలు, సత్వ రజస్ తమో గుణాలనే అదేవిధంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నీ నీ నుండే పుట్టాయి. సృష్టిని స్థితిలయలను నిర్వహించేది త్రిమూర్తులే అని అనుకునే వాళ్ళకి నిజమేమిటో తెలియదు. అసలైన సృష్టి చేసింది నీవే కదా తల్లి. పంచభూతాలతో దేనిని సృష్టించినా అందులో నీ కళ అనేది లేకపోతే చైతన్యం అనేది ఉండదు కదా. సృష్టిలో జీవకళగా ఉన్నది ప్రాణశక్తివి నువ్వే కనుకనే సత్వ రజోస్తమ గుణాత్మకమైన ఈ సృష్టిని అంతటినీ నువ్వు తలుచుకున్నంత మాత్రాన్ని సృష్టించగలవు. నువ్వు వద్దనుకుంటే సృష్టిని ఆపేయగలవు కూడా. నీ పాద పద్మ రేణువులపైన మేము నీ ఆజ్ఞతో సృష్టి స్థితి లయలను నిర్వహిస్తున్నావు. దయామైన నువ్వు సత్వ రజస్తమో గుణాలను తత్సంబంధ కార్య నిర్వహణ భారాలను మాకు అప్పగించావు. మంత్రులు, రాజులు, సేవకులు, ధనికులు, హీనులు, ఈ విధంగా సృష్టిలో ఎన్ని భేదాలు, ఎన్ని విచిత్రాలు. అమ్మా, ఇందాక నీతో విమానంలో వస్తుండగా మేము అనేక భవనాలను చూసాం. మేము కాక మరొక త్రిమూర్తులు కనిపించారు. అదంతా కొత్తగా సృష్టించావా తల్లి? అది వరకే ఉన్నదేనా? మాకు తెలిసేటట్లు చెప్పు అని మేము అడిగాం. నువ్వు ఎప్పుడు దేన్ని సృష్టించాలి అనుకుంటావు, దేన్ని ఉపసంహరించాలని భావిస్తావు, దేన్ని నశింపజేయాలని సంకల్పిస్తావు ఎవరికీ తెలియదు కదా తల్లి. నీ భర్తయ్యకు పరమపురుషుని మాత్రం నిరంతరం ఆనందం పెడుతూ ఉంటావు తల్లి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని మమ్మల్ని 3 స్త్రీలుగా నువ్వు మార్చేసావమ్మా. అయితే ఏమిట్లే, నీకు అత్యంత సమీపంలో ఉండి నీ పాలపద్మాలను పూజించే అవకాశం కల్పించావు తల్లి. మాకు అది చాలమ్మా. మేము పురుషులుగా ఉంటే ఈ అదృష్టం మాకు లభించేది కాదేమో. నేను నిజంగా చెప్తున్నాను అమ్మ, ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా నీ పాదపద్మాలకు దూరం అవ్వాల్సిన పరిస్థితే వచ్చేటుంటే నాకు ఈ ముల్లోకాల మీద ఆధిపత్యం వద్దు, పురుషోత్తమం అంతకంటే వద్దు. ఇప్పుడు నువ్వు ప్రసాదించిన ఈ స్త్రీత్వమే ఇట్లనే ఉన్నది అంటూ మహాశివుడు స్తోత్రించాడు జగదంబకి. శివుడు స్తోత్రాన్ని పొంది ఆదిపరాశక్తి పదాలను సేవించాడు అనే విషయం నాకు 3 లోకాలను కీర్తి పొందడానికి కారణమవుతుంది. నీ సమీపంలో లేని లక్షణాలన్నీ నాకు యుగాలు అవుతాయి. నీ పాదాల మీద ధ్యానాన్ని వదిలిపెట్టి ఇతరమైన తపస్సులు చేసేవాళ్ళు నిజంగా దైవం చేత మోసగింపబడ్డ వాళ్ళే అమ్మ. వాళ్ళంతా అగౌరవాన్ని గౌరవంగా భావించి భ్రమించి తమని తామే మోసం చేసుకుంటున్నారు. తపస్సులు, యాగాలు, యోగాలు మొదలైన వాటి వలన ముక్తి ఎప్పటికి వస్తుందేమో కానీ అసలు వస్తుందో రాదో కూడా తెలియదు, చెప్పలేనమ్మా. కానీ నీ పాదపద్మాల పరాగపు సలుసు రవ్వంత తగిలిన అదే ముక్తికి మార్గమవుతుందమ్మా. అయినా నీ పాద పరాగపు స్పర్శే మోక్షం అన్నా అది యోశక్తి కాదమ్మా. అమ్మా, గత జన్మలో నాకు నవాక్షర మంత్రాలు ఉపదేశించావు, కానీ ఈ జన్మలో ఆ మంత్రమేమీ గుర్తులేదు. కనుక ఈ జన్మలో నేను నిరంతరం జపిస్తూ ఆనందించడానికి ఏదైనా ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించు తల్లి అని శివుడు మహాదేవిని ప్రార్థించాడు. జగదంబక శివుడు ప్రార్థన మన్నించింది. సంతోషంతో శివుడికి మళ్ళీ నవాక్షర మంత్రాన్ని ఉపదేశించి శివుడు పరమానంద భరితుడై జగదాంబ పాదాల విందులకు నమస్కరించి ఆమె పాదాల విందుల దగ్గరే నిలబడ్డాడు. బీజాక్షర సంపదలతో ప్రకాశిస్తున్న కామదాయిని మరియు మోక్షదాయిని అయిన తారక మంత్రాన్ని జపిస్తూ శివుడు తన్మయుడైపోయాడు. అప్పుడు నేను కూడా శివుడితో పాటు జగదాంబికా స్తోత్రం చేశాను అని చెప్పాడు బ్రహ్మదేవుడు నారదుడికి. బ్రహ్మదేవుడైన నేను కూడా ఆ పరాశక్తిని, ఓ సర్వాగ్నురాల, ఇంత దగ్గరగా సులభంగా తృప్తిగా నిన్ను చూపించే శక్తి వేదాలకు కూడా లేదమ్మా. వేదాలు ప్రతిపాదించే హోమాలన్నింటిలోనూ స్వాహారూపంలో ఉన్నది నువ్వే తల్లి. నేను ఇంత బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను, నాకన్నా సమర్థులు ఎవరైనా ఉంటారా అసలు అని నేను ఇన్ని రోజులు అనుకునేవాడిని. ఆ విధమైన అహంకారంతో నేను భవసాగరంలో మునిగిపోయాను. నీ ఆజ్ఞ ప్రకారం సృష్టి కార్య నిర్వహణ చేయగలడం నిజంగానే అదృష్టం తల్లి.
ధన్యత్వం అని ఇప్పుడు అనుకుంటున్నాను. నిజంగానే అదృష్టము ధన్యత్వము అని ఇప్పుడు అనుకుంటున్నాను తల్లి. కానీ అమ్మ, ఇప్పుడు మరొక కొత్త విధమైన గర్వం వస్తుంది నాకు. అదేమిటంటే నీ పాద పద్మాల పరాగాన్ని పొందగలిగాను. కేవలం నీ అనుగ్రహం వల్లనే నాకు ధన్యత లభిస్తుంది. నన్ను పట్టి బందీ చేసిన మోహపూర్వకమైన సంఖ్యలను తెంచి నీపై గల భక్తిని స్థిరంగా చేయి తల్లి. పద్మంలో పుట్టిన నన్ను ఆ పద్మంలో నుంచి ఏ విధంగా విముక్తుని చేస్తావో అంతా నీ ఇష్టమే తల్లి. నాకు తెలిసిందల్లా నీ ఆజ్ఞను పాటించి తదనుగుణంగా ప్రవర్తించడమే. నేను నీ సేవకున్నమ్మా. నా యందు నీ అనుగ్రహాన్ని నిరంతరం ఉంచు తల్లి. నీ గొప్పదనం శక్తియుక్తులు తెలియని వాళ్ళు నన్నే ఈ లోకానికి ప్రభు అని భావిస్తుంటారు. స్వర్గాన్ని ప్రసాదించే వేదవేత్తలు కూడా ఈ విధంగానే ఆలోచించడం, నిన్ను తెలుసుకోకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కాదు. మొట్టమొదట నన్ను సృష్టించావు, ఆ తర్వాత సృష్టినంతటినీ 4 భాగంలో విభజించాలని ఆజ్ఞాపించిన ఇప్పటి వరకు నీ ఆజ్ఞాన్ని తెలుసుకోలేక అహంకారంతో విరవీగినందుకు నన్ను క్షమించి తల్లి అన్నాడు బ్రహ్మదేవుడు మహాదేవుడు. బ్రహ్మాండాంతని సృష్టించి నీకు సృష్టిని 4 భాగాలు చేయడం పెద్ద కష్టం కాదమ్మా. నీ కడగంటి చూపుదాన్ని సృష్టి విజయం కూడా చేయగలవమ్మా. అయినా అర్భకుడు అయిన నన్ను సృష్టించి ఆ పనిని నాకు అప్పగించడం ఇదంతా నీ విలాసమే తల్లి. నీ విలాసమే నీ వినోదం కాదమ్మా. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలా పుట్టావు, ఎందుకు పుట్టావు విషయాలు తెలిసినవాడు, చూసినవాడు, విన్నవాడు ఎవ్వరూ లేరు. ఆదిశక్తివి నువ్వే, ఒకే ఒక అద్వితీయమైన శక్తివి నువ్వే. ఆ కారణంగా తంత్రాలన్నీ నీ రూపాలే తల్లి, మంత్రాలన్నీ నీ స్వరూపాలే అమ్మా. వాటి ద్వారా మాత్రమే నిన్ను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. వాటిని మించిన ఒక మార్గం లేనే లేదు తల్లి. పరాశక్తిని గురించి తెలుసుకోవడానికి నువ్వే స్వతంత్రాలు అమ్మ. నువ్వు మాయ అందున్నప్పుడే మేము మా పనులను సక్రమంగా నిర్వహించగలం అనే విషయం పరమ సత్యం. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని అల్పమతులు కొందరు కారణం లేకుండానే వివాదాలు చేస్తున్నారు. ఆది దేవుడైన ఈశ్వరుడు కర్తృత్వం లేనివాడు, కోరికలు ఉపాధులు కూడా లేనివాడమ్మా. పైగా కళాతీతుడే. నీవు చేసే వినోదాన్ని, శక్తి ప్రదాన్ని గమనిస్తూ ఉంటాడు. దేవదేవేశ్వరుడైన నీ భర్త నీకంటే ముందున్నవాడు. ఈ సృష్టిలో ప్రకృతి పురుషులైన మీరిద్దరు తప్ప మరొకరు లేనే లేదు తల్లి అన్నాడు బ్రహ్మదేవుడు పరాశక్తిని స్తుతిస్తూ. నీవు అనుగ్రహించి ఎన్నో సందేహాలు తీర్చుతున్నావు. అయినా పుట్టగొడుగుల్లా నా బోటి వాళ్ళకి సందేహాలు వస్తూనే ఉంటాయి తల్లి. దయచేసి ఇప్పుడు నాకు వచ్చిన ఈ సందేహాన్ని కూడా నువ్వే తీర్చాలమ్మా. 4 వేదాలు ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని చెప్తున్నాయి కదా. ఆ అద్వితీయ బ్రహ్మం అంటే నువ్వా, లేక నీ భర్త యొక్క పరాత్పరుడైన మహాపురుషుడా? కాస్త ఈ చిన్న సందేహాన్ని తీర్చి నాకు మనశ్శాంతిని ప్రసాదించు తల్లి అంటూ పరాశక్తిని ప్రార్థించాడు చతుర్ముఖ బ్రహ్మ. అసలు ఇంకో సందేహం అడగన, అసలు ఇంతకీ నువ్వు స్త్రీవా పురుషుడివా? ఇది కూడా చెప్తే నేను పరాశక్తిని గురించి తెలుసుకుని భవబంధం నుంచి విముక్తులవుతాను తల్లి అంటూ ప్రాధాయపడ్డాడు బ్రహ్మదేవుడు పరాశక్తిని. ఓ చతుర్ముఖ, అప్పుడు జగదంబిలా చెప్తుంది, ఓ చతుర్ముఖ, నాకు నా పురుషుడికి మధ్య భేదం అనేది లేనే లేదు. మేమిద్దరము ఎప్పుడూ ఒకటిగానే కలిసి ఉంటాం. అతడు నేనే, నేనే అతడు. మా ఇద్దరిలో భేదాన్ని చూసేవాడు మధ్య భ్రమించిన వాడే. మా ఇద్దరి మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడే నిస్సందేహంగా సంసారం నుంచి విముక్తి పొందినవాడు అవుతాడు. బ్రహ్మం ఎప్పుడు ఏకమే కాక అద్వితీయమైన కూడా ఉంటుంది. వేదాలు చెప్పినట్లుగా ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అన్న దాంట్లో నువ్వు సందేహించాల్సింది ఏమీ లేదు. అయితే సృష్టి కార్య నిర్వహణలో ఒకటే ఉన్న పరబ్రహ్మమే ద్వైత భావాన్ని పొందుతుంది. దీపం ఒకటే ఉంటుంది, కానీ అద్దం అనే ఉపాధిని దాని పక్కన పెట్టినప్పుడు ఒకటే దీపం 2గా ఉన్నట్లు మనకి ఎలా కనిపిస్తుంటుందో అదేవిధంగా పరబ్రహ్మ కూడా ద్వైత భావాన్ని పొందినట్లు కనిపిస్తుంది. నిజానికి ఆలోచిస్తే దీపం నీడ అద్దంలో పడినప్పుడు 2 దీపాలుగా ఉన్నట్లు మనకు కనిపించడం కూడా. అద్దాన్ని తీసేస్తే 2వ దీపం ఉండదు కదా. అట్లాగే సృష్టి కోసం భేదం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇకపోతే ప్రపంచాన్ని సంహరించే సమయంలో నేను స్త్రీని కాదు,
పురుషుణ్ణి అంతకన్నే కాదు, అలానే నపుంసకుడిని అసలే కానే కాదు. ఇదంతా సృష్టి స్థితుల్లోనూ ఆ కాస్త భేదం కూడా మానవులు బుద్ధి కల్పించిందే తప్ప మరింకోటి లేదు. ఇంకో రహస్యం చెప్పనా? ఈ సృష్టిలో నేను కానిది, నేను లేనిది ఏదీ లేదు. బుద్ధి, సంపద, కీర్తి, ధైర్యం, గుర్తుకు రావడం, పని ఎందుండే శ్రద్ధ, తెలివితేటలు, దయ, సిగ్గు, ఆకలి, కోరిక, ఓర్పు, శాంతి, వెలుగు, దాహం, నిద్ర, మెలకు రావడం, ముసలితనం, యవ్వనం, విద్య, అవిద్య, ఏదో చేయాలనే ఆలోచన, కోరికను తీర్చుకోవాలనే తపన, శక్తి కలిగి ఉండటం, శక్తి లేకపోవడం, అన్నీ నేనేనయ్యా అంది మహాదేవి. మరి ఇప్పుడు నేను కానిది ఏమైనా ఉందా చూడు, ఆలోచించి చెప్పు. నేను కనుక సర్వమే వాహం, అంతా నేనే అని తెలుసుకో. ఈ సృష్టిలో నువ్వు ఎక్కడ చూసినా, దేన్ని చూసినా నా వ్యాపకత్వమే కనిపిస్తుంది నీకు. కేవలం ప్రపంచంలో మానవులు, ఇతర ప్రాణులే కాదు, అనేక రకాల దేవతలతో పేర్లతో పిలువబడుతుంది కూడా నేనే. శక్తి రూపంలో ఉంటూ పరాక్రమ రూపంలో నా గొప్పదనాన్ని చూపిస్తుంటా. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహ, వాసవి, ఈ విధంగా అన్ని రూపాలు, అన్ని నామాలు నావి. అందరిలో నేను ఉంటాను. కేవలం ఉండడం మాత్రమే కాదు, అందరిలో నేను ఉంటూ అందరినీ నిమిత్త మాత్రులుగా చేసి ఆయా పనులన్నింటినీ నేను చూస్తూ ఉంటాను కూడా అని పలికింది మహాదేవి. ఇంకా చూడు, నీటిలో చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్య భగవానులోని తేజస్సు, చంద్రుడిలోని మంచిదనం, అన్నీ నేనే. ఎప్పుడు ఏది అవసరమైతే అదే నేను అవుతాను. నేను లేనిదే ఏది కదలలేదు కూడా. ఆఖరికి శంకరుడైనా సరే నేను లేనిదే రాక్షస సంహారం చేయలేడు అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. శంకరుడు కూడా నేను లేకపోతే బలహీనుడు అవుతాడు. బలహీనుడు అనే పదానికి మరో పదం శక్తిహీనుడు అని అంటూ ఉంటారు కదా. అయితే చూడు, లోకంలో రుద్రహీనుడు, విష్ణుహీనుడు ఇలాంటి పదాలే లేవు. ఉన్నదల్లా శక్తిహీనుడు అనే పదమే. దాన్నే అందరూ ఉపయోగిస్తుంటారు కదా. ఓ బ్రహ్మదేవుడా, నువ్వైనా శక్తిమంతుడైన ప్రపంచం అంతటినీ సృష్టించగలుగుతున్నావు. విష్ణువు, ఇంద్రాది దిక్పాత్రులు, పంచభూతాలు, సూర్యచంద్రులు, అంతే. ఆఖరికి ఈ భూమి సమస్తాన్ని మోయగలడానికి కారణం శక్తి కలిగి ఉండటమే. నేనంటూ లేకపోతే భూమి కూడా అశక్తురాలే అవుతుంది. చిన్న పరమాణువుని కూడా మొయ్యలేని అశక్తితో భూమికి వస్తుంది. ఆదిశేషుడే ఈ భూమిని మోస్తుంది. ఆ క్రింద అష్టదిగ్గజాలుగా ఉన్నది నేనే. నేను తలుచుకుంటే ఈ సృష్టిలో ఉన్న నీటిని అంతటిని తాగేయగలం. సూర్యుని కూడా కనిపించజేయగలడు. గాలి ఏమాత్రం వీచకుండా స్తంభింపజేయగలడు. బ్రహ్మదేవ అన్నది పరాశక్తి. నా తత్వం ఆలోచిస్తున్న కొద్దీ విచిత్రంగానే ఉంటుంది. సమస్త భావాలకు, వాటి స్థితులకు నేను మాత్రం అతీతంగానే ఉంటాను. ప్రపంచం కూడా లేదు అని చెప్పవచ్చు, కానీ శక్తి లేదని చెప్పడం అస్సలు ఉండదు అని చెప్పింది జగదంబిక. ఎందుకంటే శక్తి లేకపోవడం ఉండదు కదా. నా తత్వం ఆలోచిస్తున్న కొద్దీ విచిత్రంగానే ఉంటుంది. నువ్వు ఇక్కడంతా నీళ్ళే, నేను ఎలా సృష్టించాలన్నావు కదా నాతో. నిజానికి స్థూలమైన ఆకారంలో భూమి అనేది లేదు. అనేక పరమాణుల స్వరూపంగా ఉంది భూమి. పృథ్వీ లేదనడం పరమాణువులు లేవని చెప్పడం కాదు. అహంకారం 7 విధములుగా ఉంటుంది. అవి శాశ్వతం, క్షణికం, శూన్యం, నిత్యం, అనిత్యం, సకృత్వం, అహంకారం అని విరించి నీకు మహతత్వాన్ని అనుగ్రహిస్తున్నాను. ఆ మహతత్వంలో నుంచి అహంకారం ఉద్భవిస్తుంది. ఆ అహంకారంలో నుంచి నువ్వు పూర్వంలాగా సృష్టించడం మొదలుపెట్టు కమల సంభవ అన్నది పరాశక్తి బ్రహ్మదేవుడితో. అంతేకాదు, నీకు మరొక శక్తిని కూడా ప్రసాదిస్తున్నాను, స్వీకరించు. నేను నీకు ప్రసాదిస్తున్న ఈ శక్తి ఓ అందాల రాశి, శ్వేత వస్త్రాన్ని అంటే తెల్లని వస్త్రాన్ని ధరించి ఉంటుంది. చల్లగా చక్కగా నవ్వుతూ ఉంటుంది. దివ్యమైన అలంకారాలను ధరించి ఉంటుంది. ఆమె పేరు
మహాసరస్వతి. రజోగుణ ప్రధానురాలు అయి ఉంటుంది. నీకు నిత్య సహచరిగా ఉంటూ నీ క్రీడా వినోదమే ఉంటుంది. ఈమె నా ఐశ్వర్య స్వరూపమే. ఈమెను ఎప్పుడూ అవమానించొద్దు. ఈమె నీకు పూజనీయురాలు. నీకుండే ఏకైక ప్రియురాలు కూడా ఈమె. ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు. బీజంలో నుంచి 4 విధాలైన సృష్టిని ఏర్పాటు చేయి. కర్మలతో కలిసిన జీవుల గుర్తులన్నీ కాలగర్భంలోనే ఉంటాయి. వాటిని అనుసరించి పూర్వంలాగానే సృష్టి కార్యాలను నిర్వహించి ప్రాణులను పుట్టించు. కాలము, కర్మ, స్వభావదాలను కారణాలుగా చేసుకొని ఈ చరాచర జగత్తంతా పూర్వంలాగానే ఉండదు. నువ్వు విష్ణుమూర్తిని ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి, గౌరవిస్తూ ఉండాలి. అతడు సత్వగుణ ప్రధానుడై ఉండడం వల్ల మీ బ్రహ్మ రుద్రులు ఇద్దరికి కూడా అతడు ప్రధానుడై ఉంటారు. మీరు సాధించలేని కష్టసాధ్యమైన పనికి అవసరమైనప్పుడల్లా అతడు అవతార ఎత్తి దానవులను సంహరించి మీకు సహాయపడుతూ ఉంటాడు. శివుడు కూడా నీకు సహాయం చేస్తాడు. వెళ్ళి నా ఆజ్ఞగా సమస్త దేవతల్ని సృష్టించు, మానవులందరినీ సృష్టించు. ఆ మానవులు ఎన్ని ఆరాధనలు చేస్తుంటారు. వాటితో దేవతలు సంతృప్తి చెందుతూ ఉంటారు. అన్ని పనులు చేస్తున్నప్పుడు నా పేరును పలుకుతుంటే చాలు, అందరూ సంతృప్తిని పొందుతారు. తమో గుణం కలవాడిని శివుణ్ణి చూసి చిన్న చూపు చూడకు. అతడు అందరికీ పూజనీయుడు. యజ్ఞ యాగాది కథలన్నింటిలో ముందుగా ప్రత్యేకంగా పూజించేవాడు ఆ మహాశివుడే అని పరాశక్తి బ్రహ్మదేవుడితో చెప్పింది. రాక్షసుల వలన దేవతలకు భయం కలిగినప్పుడల్లా నా శక్తులు వారాహి, వైష్ణవి, నారసింహి మొదలైన రూపాల్లో ఆవిర్భవించి రాక్షస సంహార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాయి అని మహాదేవి సరస్వతి పతితో చెప్పింది. మంత్రాలన్నింటిలో ఉత్తమమైంది 9 అక్షరాలు గల నవాక్షరి మంత్రాన్ని నిరంతరము జపిస్తూ మనసులో నన్ను ధ్యానిస్తూ నీ పనులను నిర్వర్తిస్తూ ఉండు. నీ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. నీ సమస్త కోరికలు నెరవేరుతాయి అని పరాశక్తి బ్రహ్మదేవుడితో చెప్పింది. ఆ తర్వాత ఆమె విష్ణుమూర్తితో మాట్లాడడం మొదలైంది. నారాయణకు శ్రీ మహాలక్ష్మిని బహుమానంగా ఇచ్చి నిత్య అనపాయనిగా ఆమెను ఎల్లప్పుడూ అతడి వక్షస్థలం అందే ధరించి గౌరవిస్తూ ఉండమంది. ఈమె కూడా నా అంశే. నీకు వినోదార్థము క్రీడార్థం ఇస్తున్నాం. ఈమెను ఎప్పుడు అవమానించుకో అని హెచ్చరించి ఇదే లక్ష్మీనారాయణ యోగం అని మరీ చెప్పింది పరాశక్తి లక్ష్మీపతికి. ఇంకా మీరు ముగ్గురు నా గుణాల నుండి పుట్టారు. అందుకని అందరికీ గౌరవనీయం, పూజనీయులు అవుతారు. అయితే మీలో మీరు తగాదా పడకుండా భేదం లేని వారే ప్రవర్తిస్తూ ఉండండి. బుద్ధిహీనులైన మూడులు మీ ముగ్గురులో మధ్యలో విభేదాలు సృష్టిస్తూ ఉంటారు. అటువంటి వాడు నరకానికి వెళ్ళడం ఖాయం. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. వారిద్దరిలాగే వివరించి మీ ముగ్గురులో భేదం ఉన్నది అన్నవాడికి నరకమే లేదు. యో హరిస్స శివ సాక్షత శివస్స స్వయం హరి ఏతయోర్భేదమాతిష్ట నర్కాయన భవన్యర అంటూ శ్రీమంతులు అభేదాన్ని నొక్కి చెప్పింది పరాశక్తి విష్ణుమూర్తితో. మహావిష్ణువు మరొక గుణభేదం కూడా ఉంది, విను. అదేమిటంటే అతి ముఖ్యమైన సత్వగుణం. అది పరమాత్మని గురించి ఆలోచించడానికి ఉపయోగం. నీలో అసలు రజస్తమో గుణాలు ఉండకుండా పోవు. ఆ 2 గుణాలలో నీకు అంతగా ప్రాధాన్యత ఉండదు. శ్రీ మహాలక్ష్మితో విహరించేటప్పుడు రజోగుణం ప్రధానమైతే పాలనాశక్తి సామర్థ్యాలు నీకు లభిస్తాయి. వాగ్బీజము, కామబీజము, మాయాబీజము అను 3 బీజరాక్షరాలతో కూడిన మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని నువ్వు నిరంతరము జపిస్తూ సుఖంగా జీవించు. నీకు మృత్యుభయం అనేది లేదు. నీ మీద కాలప్రభావం కూడా ఏమీ ఉండదు. నీకు ముసలితనమూ రాదు. నేను ఈ ప్రపంచంలో విహరించడం పూర్తి చేసి ఈ ప్రపంచాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీ ముగ్గురు కూడా నాలోనే లీనమైపోతారు. నీకు ఇందాక నేను ఉపదేశించిన మంత్రం ఉద్గీతంతో ఉంది, శుభప్రదమైంది, మోక్షప్రదమైంది కూడా. కనుక నిరంతరము ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండు. వైకుంఠానికి వెళ్ళి అక్కడే నివసించు. సనాతనాలను నన్నే నిరంతరంగా ధ్యానిస్తూ స్వేచ్ఛగా నీ కార్యక్రమాల్లో వినించు అని విష్ణుమూర్తికి చెప్పి అతన్ని పరమేశ్వరి అనుగ్రహించింది. ఆ తర్వాత పరాశక్తి శివుడితో మాట్లాడుతూ మొదలుపెట్టింది. పరమశివ, ఈమె గౌరి మనోహరమైనది, మహాకాళి అయిన ఈమెను స్వీకరించు. కైలాసాన్ని నివాసంగా చేసుకుని ఈమెతో వివరించు. నీకు ప్రధానంగా ఉండేది తమో గుణం. మిగిలిన 2 గుణాలు అంటే సత్వ రజస్సులు అప్రధానంగా ఉంటాయి. రాక్షస సంహారం చేసేటప్పుడు నువ్వు తమో రజగుణ ప్రధానుడివి అవుతావు.
మొత్తం మీద మీ ముగ్గురికి మూడు గుణాలు ఈ ప్రపంచ సృష్టి స్థితి లయలకు అవే కారణాలు. ఈ మూడు గుణాలు అతీతమైన ఏ వస్తువు ఈ లోకంలో ఉండదు. కంటికి కనిపించే ప్రతి వస్తువులోనే ఈ మూడు గుణాలు ఉండి తీరుతాయి అని చెప్పింది శివుడితో మహాదేవి. గుణరహితమైన వస్తువు ఈ సృష్టిలో అసలు ఉండనే ఉండదు. అటువంటి వస్తువు ఇంతకు ముందు లేదు, ఇక రాబోయే కాలంలో అసలు ఉండనే ఉండదు. పరమాత్మ ఒక్కడే నిర్గుణ స్వరూపం. కంటికి కనిపించేది నిర్గుణం కాదు, నిర్గుణమైన పరమాత్మ కంటికి కనపడు అని హరుడుకు పరాశక్తి చెప్పింది. పరాశక్తి శివుడితో, శంకర అయితే నేను మాత్రము సమయానుకూలంగా అవసరాన్ని అనుసరించి సగుణను నిర్గుణను కూడా అవుతూ ఉంటాను. అహంకారం ఎల్లవేళలా నేను ఉంటాను. నేను ఎప్పుడూ కారణ స్వరూపురాలనే, కానీ కార్యంగా అసలు ఉండను. కారణ రూపంలో సగుణంగాను, పురుషుడి సమీపంలో నిర్గుణంగాను ఉంటాను. అహంకారమే మహత్వం. శబ్దాదులన్నీ గుణాలు. కార్యాకారణ రూపంలో రాత్రింబవళ్ళు ఈ సంసారం సాగుతూనే ఉంటుంది. అహంకారం నేనే అని చెప్పాను కదా, అందుకని అన్నిటికీ కారణము నేనే.